టీమిండియా క్రికెటర్ కేఎల్ రాహుల్ తండ్రయ్యాడు. అతని భార్య అథియా శెట్టి సోమవారం పండంటి ఆడపిట్టకి జన్మనిచ్చింది. ఈ విషయాన్ని ఇన్స్టాగ్రామ్ ద్వారా రాహుల్ అభిమానులతో పంచుకున్నాడు. డెలివరీ సమయంలో భార్య దగ్గరగా ఉండేందుకు లక్నో సూపర్ జైంట్స్ తో మ్యాచ్ నుంచి అతను తప్పుకున్నాడు. అథియా ప్రెగ్నెన్సీ వార్తని 2024 నవంబర్ 8న ఈ దంపతులు అనౌన్స్ చేశారు. త్వరలోనే అథియా బిడ్డకు జన్మనివ్వబోతుందని, తమ బిడ్డ కోసం ఆతృతగా ఎదురు చూస్తున్నామని తెలిపారు. ఈ నేపథ్యంలో ఐసీసీ ఛాంపియన్స్ ట్రోఫీ ముగిసిన అనంతరం నేరుగా తన భార్యను చూసేందుకు వెళ్లాడు. ఈ క్రమంలో అథియా ప్రెగ్నెంట్ కావడంతో ప్రేమగా ఆమె ఒడిలో పడుకుని ఉన్న ఫోటోని సోషల్ మీడియాలో షేర్ చేశాడు. ఈ ఫోటోని షేర్ చేసిన 10 రోజుల్లోనే ఇప్పుడు ఆమె పండంటి ఆడపిట్టకు జన్మనిచ్చిందనే శుభవార్తని తన అభిమానులకు తెలియజేశాడు కేఎల్ రాహుల్. భారత క్రికెటర్లు మహేంద్ర సింగ్ ధోని, రోహిత్ శర్మ, విరాట్ కోహ్లీలకు కూడా తొలి సంతానంగా అమ్మాయిలే పుట్టారు. ఇప్పుడు ఈ లిస్ట్ లో కేఎల్ రాహుల్ కూడా చేరాడు. బాలీవుడ్ సీనియర్ నటుడు సునీల్ శెట్టి కూతురైన అథియా శెట్టి 2015లో వచ్చిన హీరో అనే సినిమాలో హీరోయిన్ గా నటించింది. ఆ తర్వాత మరో 2 సినిమాల్లో నటించిన అథియా శెట్టి 2023 జనవరి 23న క్రికెటర్ కేఎల్ రాహుల్ ని పెళ్లాడింది. సీక్రెట్ గా లవ్ అఫైర్ నడిపించిన ఈ ఇద్దరు 2021లో తమ ప్రేమను అధికారికంగా ప్రకటించారు. కుటుంబ సభ్యులను ఒప్పించి 2023 జనవరి 23న వివాహం చేసుకున్నారు. ఇక అథియా ప్రసవం కోసమే కేఎల్ రాహుల్ ఈ ఐపీఎల్ సీజన్లోని తొలి మ్యాచ్ కి దూరమయ్యాడు. ఇక గత 3 సీజన్లలో లక్నో సూపర్ జైంట్స్ టీమ్ కి ఆడిన కేఎల్ రాహుల్ ని ఐపీఎల్ 2025 మెగా వేలంలో 14 కోట్లకు కొనుగోలు చేసింది ఢిల్లీ క్యాపిటల్స్. ఆ తర్వాత ఢిల్లీ క్యాపిటల్స్ పగ్గాలు ఇచ్చేందుకు ఆశ చూపించినప్పటికీ తాను సాధారణ ప్లేయర్ గానే ఐపీఎల్ ఆడేందుకు ఆసక్తిగా ఉన్నానని తెలిపాడు. ఇదిలా ఉంటే రాహుల్ ఢిల్లీ ఆడే 2వ మ్యాచ్ కు జట్టులో చేరనున్నాడు. మార్చి 30న ఢిల్లీ క్యాపిటల్స్ సన్ రైజర్స్ హైదరాబాద్ తో తలపడనుండగా ఈ మ్యాచ్ కు అతను అందుబాటులో ఉంటాడని డీసీ వర్గాలు తెలిపాయి.